హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షర్మిత వరల్డ్. ఏంటి ఇంత జాగ్రత్తగా పెడుతుంది కవరా అనుకుంటున్నారా? కోడిగుడ్లు అండి బాబు, కొంచెం జారినా కూడా ఫట్ అనమాట. ఇక అన్నీ ఆమ్లెట్ వేసుకోవడమే. ఇంకా ఈ కోడిగుడ్లు కూర ఏంటంటే, నాకు ఫస్ట్ ఛానల్ స్టార్టింగ్లో ఒక 20 మెంబర్స్ ఏమో ఉన్నారు సబ్స్క్రైబర్స్. అప్పుడు ఇలాగే ఎగ్ కర్రీ చేసి అయితే పెట్టా. మనకి ఓల్డ్ వీడియోస్లో షార్ట్లో ఉంటుంది చూడండి నా ఛానల్లో. సో అప్పుడు 3.1K ఏమో వచ్చారనమాట వ్యూస్. అవే హైయెస్ట్ అనమాట అప్పుడు నాకు. అంటే ఇప్పుడు పెద్ద ఛానల్స్ వరకు అవి చాలా అంటే లో అనుకోండి. కానీ నాకు 20 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వచ్చినాయి కాబట్టి వ్యూస్ నాకు అసలు మస్త్ హ్యాపీ అనిపించిందండి ఎగ్ కర్రీ చేసినప్పుడు పెడితే. ఇంకా అదే గుర్తొస్తుంది ఇప్పుడు ఈ కూర వండుతుంటే, వీడియో తీస్తుంటే. సో వీడియో తీయడానికి ఎవరు లేరు. మా హస్బెండ్కి ఏమో డ్యూటీకే సరిపోతుంది టైము. ఇంకా నేనే ఫోన్ ఆ ఉప్పు డబ్బాలు పప్పు డబ్బాలు అన్నీ వాడేస్తున్నాను అనమాట. సో కొంచెం క్లారిటీ మిస్ అయితే ఏమనుకోకండి. క్లారిటీ ఎందుకంటే నేను వేరే వాళ్ళు వీడియో తీయడం అయితే మంచిగా వస్తుంది మనకి. సో మనకి మనమే వాటికి ఇటుకి ఆనిచ్చి తీసుకుంటున్నాం కాబట్టి అంత క్లారిటీ అయితే అసలు ఉండదు. సో అడ్జస్ట్ చేసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను 6 eggs తీసుకున్నాను. మధ్యలో 5 ఉంటాయి, ఒకటైతే వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఎగ్ కర్రీ అందరికీ తెలుసు కదా ప్రాసెస్. కాకపోతే నేనైతే ఏవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయను. ఎందుకంటే నాకు ఆ ఎగ్ కర్రీ ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది అనిపిస్తుంది అనమాట. ఇంకా న్యాచురల్గానే ఉప్పు కారం పసుపు చింతపండు పులుసు ఉల్లిపాయ ఎగ్స్ ఇంతే. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఎగ్స్ వేసేసానండి. ఎగ్స్ ఉడుకుతూ ఉన్నప్పుడే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. ఇంకా మేము లీవ్కి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా హస్బెండ్ రాలేదు, నేను మా పాప. సో మా చిన్నమ్మ వాళ్ళది ఇల్లు కట్టుకుంటున్నారని మా ఇంటి దగ్గరే గుడ్స్ అయితే వేసుకుని ఉంటున్నారు. సో నేను మా పాప వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. ఎగ్స్ వాళ్ళ నాన్న ఆ రోజే తెచ్చాడంట. సో అవి గిన్నెలో వేసి ఏం చేసింది, మంచం కింద పెట్టింది. ఇది ఆడుతూ ఆడుతూ వెళ్ళి ఒక ఎగ్ తీసి గట్టిగా ఆ ఎగ్స్ మీద వేసేపాటికి మొత్తం 7 8 పగిలిపోయినాయి. మొత్తం అట్టుపోసిందంట పాపం. మా అమ్మాయి చేసిన పని అనమాట. ఇప్పటికీ వెళ్తే ఎగ్స్ జాగ్రత్త అనుకుంటారు వాళ్ళు. కోడిగుడ్లు ఎక్కడో అని ఎత్తుక్కుంటారు అనమాట మా అమ్మాయి వెళ్తే. ఇంకా అదనమాట, కోడిగుడ్లు వండుతుంటే ఎన్ని గుర్తొచ్చేస్తున్నాయో. అలాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎగ్స్ వలుస్తున్నా అనమాట. సేమ్ వీడియో షార్ట్లో కూడా అప్లోడ్ చేసా చూడండి. ఈ మధ్య ఏంటో వ్యూసే రావట్లేదు అసలు. వీడియో పెట్టినప్పుడు రాకపోయినా సెకండ్ డే కల్లా 1K అవుతుంది అనుకోండి వ్యూస్. ఈ 1K రోజుకొచ్చి నిన్న మొన్న అయితే అసలు సబ్స్క్రైబర్సే రాలేదు. అంతకుముందు బాగానే వచ్చారనమాట. ఈ మధ్యలో 1 month 2 months గ్యాప్ ఇచ్చాను ఛానల్లో, ఏ వీడియోలు పెట్టలేదు. లీవ్కి అయితే వెళ్ళాము. లీవ్కి వెళ్ళంగానే తెలిసిందే కదా, ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి అలా చుట్టాలింటికి తిరుగుతూ ఉంటామన్నమాట. వీడియోస్ మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇంక ఇక్కడికి వచ్చాక ఏముంటుంది చెప్పండి, ఇక ఇదే పని. ఏమో చెప్పలేము, కంటిన్యూగా వీడియోస్ పెడదామని అయితే అనుకుంటున్నా. సక్సెస్ అవుతానా లేదా అనేది నాకు తెలియదు, కానీ అవ్వాలి అని మనసులో మాత్రం కోరుకుంటున్నాను. వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను అయినంత వరకు సాధ్యం నా వల్ల. ఇంక ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగనిచ్చాక ఎగ్స్ వేసుకోవాలన్నమాట. ఎగ్స్ వేసుకున్నాక పసుపు వేసుకోండి. పసుపులో వేస్తే ఆ ఎగ్ వచ్చే కలరు ఆ టేస్ట్ మామూలుగా ఉండదన్నమాట. మా చిన్ను ఒక పక్క నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఆ స్టూల్ గీరుతుంది. స్టూల్లో ఏముందో ఏమో మరి. ఇంకా ఎగ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ ఎందుకు ఊడిపోయింది అనుకుంటున్నారా? అడుక్కున కొంచెం అంటుకుపోయింది. నేనైతే వాటర్లో ఉడికేటప్పుడు ఒక చిన్న ముక్క ఊడిందనమాట, అదే పగిలి. సో అది కూడా వేసేసాను. మంచిగా ఆనియన్ కూడా వేసేసుకోండి. ఎగ్స్ ఏమి తీయవసరం లేదు, మనం వేపాం కాబట్టి కాస్త గట్టిగానే ఉంటాయి. ఎప్పుడైతే ఉప్పు కొంచెం ఆనియన్ వేసాక ఉప్పు వేసుకోండి ఫ్రై అవ్వడానికి. ఉప్పు వేసుకున్నాక మంచిగా కలిపి మూత అయితే పెట్టుకోండి, మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇక ఉడికిందా లేదా అని చూసి కారం కూడా వేసేసుకోవడమే. మంచిగా ఉప్పు వేయంగానే ఉల్లిపాయలు మాత్రం త్వరగా ఉడికిపోతాయండి. ఇక కారం కూడా వేసేసుకున్నాం. ఇది చిన్నపిల్లలు కూడా వండగలరు, అంత ఈజీ అనమాట. చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు కాదండి, పెళ్ళి కాని పిల్లలు కూడా. ఈ మధ్య పెళ్ళి కాని పిల్లలే ఎన్ని వెరైటీలు చేస్తున్నారు. సో ఇంకా కారం కూడా వేసుకుని మంచిగా తిప్పేసుకుని చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం కదా, అదైతే పులుసు తీసి పోసేయడమే. ఇంకా కారం వేసాక ఒక 2 minutes or 3 minutes ఉండండి.
ఎగ్స్కి మంచిగా పట్టిద్ది అనమాట. తర్వాత ఇంకా చింతపండు పులుసు వేసి వేయాలన్నమాట. మధ్య మధ్యలో మా పాప మా చిన్ను నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మామూలుగా విసిగించట్లేదు అనమాట. పాప ఏమో బిస్కెట్స్ అవి ఇవ్వమని బయట నుంచి లైట్స్ ఇంకా బయట ఉన్న చీపురి చెప్పులు అన్నీ ఎత్తుకొచ్చి ఇంట్లో వేస్తుంది. ఈ చిన్ను ఏమో కింద గచ్చు స్టూల్స్ ఏవి దొరికితే గీసేస్తుంది అనమాట. ఇంకా అందుకే మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఆపి మళ్ళీ ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా ఎగ్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంకొంచెం పులుసు అనేది చిక్కబడితే సరిపోద్దండి. పులుసు చిక్కబడ్డాక మనము ఆటోమేటిక్గా కొంచెం మనకి సరిపోయినట్టే పులుసు చూసుకొని దింపుకోవాలి, లేకపోతే దింపాక అనేది చిక్కబడిపోద్ది శాంతం. అప్పుడు తినడానికి ఒక్కసారికే వచ్చేస్తుంది. నేనైతే 2 పూట్లకి వండాను, కానీ నాకెందుకో డౌటే ఒకసారికే వస్తుందని. ఈరోజు మా పాపకు కూడా ఎగ్ వేసే పెడదాం అనుకుంటున్నా, తింటుందా లేదా చూద్దాం. అదనమాట, అంత సింపుల్గా వండుతానండి. బాయ్.